హలో గైస్, ఇవాళ మన పేజ్లో సిస్బాత్ అంటే ఏంటి అనేది అయితే చూద్దాము. సో మోస్ట్లీ ఈ సిస్బాత్ అనేది హాస్పిటల్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. పైల్స్ అయితే ఉన్నాయి కదా, సో పైల్స్ ఎవరెవరికైతే వచ్చుంటుందో ఆ వ్యాధి, ఆ డిసీజ్ వచ్చుంటుందో, సో వాళ్ళకి మెయిన్గా ఈ సిస్బాత్ అనేది ఎంకరేజ్ చేస్తారన్నమాట. సో సజెస్ట్ చేస్తారన్నమాట. సో సిస్బాత్ అంటే ఏంటి అనేది అయితే చూసేద్దాం. సో ఈ సిస్బాత్ అంటే ఏంటి అనేసి అంటే ఒక టబ్బు పెట్టి దాంట్లో వామ్ వాటర్ అయితే పోస్తారనమాట. సో వామ్ వాటర్ పోసి కాస్త పసుపు కానీ, కాస్త ఉప్పు కానీ, కాస్త ఇట్లాంటివి వేసి పసుపు ఉప్పు అలా వేసి ఈ వామ్ వాటర్లో ఈ పేషెంట్ ఎవరైతే ఉన్నారో, ఈ పైల్స్ పేషెంట్ అయితే ఉంటారు కదా, సో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూర్చోమని చెప్తారనమాట. డైలీ హాఫ్ అన్ అవర్ మార్నింగు నైటు ఇలా అది యూజ్ చేయమని చెప్తారనమాట. సో ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేది అయితే చూద్దామన్నమాట. సో ఈ సిస్బాత్ అనేది చేయడం వల్ల ఏమవుతుందంటే, పైల్స్ అయితే కంటిన్యూగా వాళ్ళకి వస్తుంటుంది కదా, వాళ్ళకి హెవీ పెయిన్ ఉంటుంది, తలనొప్పి ఉంటుంది, అండ్ వన్ మోర్ థింగ్ ఆ బటక్ ఏరియాస్ అంతా భయంకరమైన పెయిన్స్ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా వామ్ వాటర్లో సాల్టు, పసుపు, యాంటీబయాటిక్స్ అన్నమాట. సో అవి వామ్ వాటర్లో వేసి దాంట్లో కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే, ఈ ఏరియా అయితే ఉంటుంది కదా, బటక్ ఏరియా కానీ, యూరినల్ ఏరియా కానీ, ఈ మనం యానస్ ఏరియా కానీ అయితే ఉంటుంది కదా, సో అక్కడ నుండి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఆ ఇన్ఫెక్షన్ అనేది బయట వచ్చేస్తుంది అన్నమాట. సో కంఫర్ట్ని ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. అందుకే ఈ సిస్బాత్ని అయితే హాస్పిటల్లో ఎక్కువ సజెస్ట్ చేస్తారన్నమాట. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.